తెలంగాణ ఉద్యమకారుల ఫోరం, తెలంగాణ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా కరీంనగర్ ఉమ్మడి జిల్లా సమావేశం జరిగినది. ఈ సమావేశంలో ఎల్లుండి ఆదివారం రోజు మన తెలంగాణ అమరవీరుల స్తూపం దగ్గర నుండి మన కలెక్టరేట్ దగ్గర ఉన్న మన ఫిలిం భవన్ వరకు ర్యాలీ చేయాలని, అయితే ఈ సందర్భంగా మనకు హైకోర్టు ద్వారా మనకు రాష్ట్ర ప్రభుత్వానికి మనకు ఉద్యమకారులకు సహకరించాలని, వాళ్ళ కోరికలు నెరవేర్చాలనే ఉద్దేశంతో వాళ్ళ హైకోర్టు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకు అండగా నిలిచి దీనికి ఒక ప్రత్యేకంగా ఒక కమిటీ వేసి మన ఈ తీర్మానాన్ని హైకోర్టు తీసుకున్న తీర్మానాన్ని ఒప్పుకొని మనకు కమిటీ వేయడం జరుగుతున్నది. ఈ సందర్భంగా ఉద్యమకారులందరూ కూడా సమావేశం జరగడం కోసం మనం ఫిలిం భవన్ నిర్ణయం తీసుకున్నాం. అట్లనే తెలంగాణ ఉద్యమకారుల ఆశాభావం, ముఖ్యంగా మన అమరవీరుల స్తూపం దగ్గర నుంచి మనం ర్యాలీ తీయాలని అందరి కోరిక ప్రకారంగా ర్యాలీ తీస్తున్నాం. ఈ సందర్భంగా మనకు సుమారుగా 300 నుంచి 400 మంది తెలంగాణ ఉద్యమకారులు ర్యాలీలో పాల్గొని అట్లనే మనకు సక్సెస్ఫుల్గా ఈ కార్యక్రమాన్ని నెరవేర్చాలని ఉమ్మడి జిల్లాల కన్వీనర్లను, జిల్లా అధ్యక్షులను కోరుతున్నాం. ఇది కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ, ఉద్యమకారులకు ప్రత్యేకంగా కోరుతూ, అట్లనే రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కమిటీ వేస్తున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి, తర్వాత మా మంత్రులకు, తర్వాత మా పిసిసి అధ్యక్షుల వారికి ఈ సమావేశం ద్వారా వాళ్ళ కృతజ్ఞత తెలుపుకుంటూ మాకు సహకరించాలి. తర్వాత మా ఉద్యమకారులను సంక్షేమం చూసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు నిర్ణయం తీసుకున్న సందర్భంగా మా ఉద్యమకారుల సంక్షేమ సంఘం కరీంనగర్ నుండి ప్రత్యేకమైన కృతజ్ఞత తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, ప్రెస్ మిత్రులకు అందరికీ కృతజ్ఞత తెలుపుతున్నాము. జై తెలంగాణ, ఉద్యమకారుల ఐక్యత, మిత్రులకు నమస్తే, ఉద్యమ అభినందనాలు. ఈ ఆదివారం రోజు జరిగే కార్యక్రమానికి అమరవీరుల స్తూపం నుండి ఫిలిం భవన్ వరకు జరిగే ర్యాలీకి ముఖ్య అతిథిగా మన రాష్ట్ర అధ్యక్షులు, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు చీమ శ్రీనివాస్ గారు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. అతనితో పాటు కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఈ కార్యక్రమానికి ఉద్యమకారులందరూ అత్యధిక సంఖ్యలో వచ్చేసి ఏ సంఘాల్లో ఉన్న ఉద్యమకారులందరూ ఒకటే కాబట్టి ఉద్యమకారులందరూ పార్టీలకు అత్యధికంగా హాజరై ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై తెలంగాణ. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో ఆదివారం 10 గంటలకు అమరవీరుల స్తూపం నుండి కలెక్టరేట్ ముందున్న ఫిలిం భవన్ వరకు తెలంగాణ ఉమ్మడి జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఆధ్వర్యంలో సమావేశం కలదు కాబట్టి ఉమ్మడి జిల్లాకు సంబంధించిన తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా పాల్గొనవలసిందిగా కరీంనగర్ జిల్లా తెలంగాణ ఉద్యమకారుల పిలుపునిస్తున్నాం. ఎందుకంటే గౌరవ మంత్రివర్యులు, తెలంగాణ ముద్దుబిడ్డ, బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు నిజామాబాద్ లో ఒక ప్రెస్ మీట్ లో తెలంగాణ ఉద్యమకారులకు గతంలో అన్యాయం చేయడం జరిగింది గత పాలకులు. కాబట్టి ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్యలో తెలంగాణ ఉద్యమకారులకు ఏర్పాటు కొరకు ఒక కమిటీ వేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా హైకోర్టులో 8 వారాల లోపే ఇంటి స్థలాలు కానీ, అదేవిధంగా పింఛన్లు కానీ, ఇతర సమస్యలు కూడా హైకోర్టు కూడా తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చేయడం అన్నది తెలంగాణ ఉద్యమకారులు 8 సంవత్సరాల నుండి సీమసీనన్న ఆధ్వర్యంలో వివిధ రకాలైన పోరాటం చేయడం జరిగింది. ఎందుకంటే ర్యాలీలే కావచ్చు, లేకుంటే వంట మార్పే కావచ్చు, లేకుంటే ఎంఆర్ఓలకు మెమోరాండం కావచ్చు, కలెక్టరేట్ ముందు ధర్నాలే కావచ్చు, హైదరాబాద్ కేంద్రంగా పాదయాత్రలే కావచ్చు, ఇవన్నీ కూడా 8 సంవత్సరాల నుండి తెలంగాణ ఉద్యమకారుల పోరాటం ఫలించిందని శుభసూచకం అని కూడా ఈ సందర్భంగా చెప్పడం తప్పదు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. మీరందరూ ఏ సంఘాలలో ఉన్నా, ఏ పార్టీలో ఉన్నా కూడా
తెలంగాణ ఉద్యమకారులారా, ఎందుకంటే ఇప్పుడు ఈ సమయం మనది. ఎందుకంటే గతంలో తెలంగాణ మనం సాధించడానికి మీరు ఏ విధంగా కూడా తెలంగాణ ఉద్యమకారులు ఏ విధంగా నష్టపోయారో మనందరికీ తెలుసు. ఎందుకంటే ఆ ఫలితం ఇప్పుడు మీరు 8 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నారు కాబట్టి తప్పకుండా ఈ సమావేశానికి వచ్చి, ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి మనం కృతజ్ఞత చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మంచి రోజులు వస్తున్నాయి కాబట్టి మనందరం కూడా విరివిరిగా ఎవరికి వారు ఆదివారం జరిగే సమావేశానికి తెలంగాణ ఉద్యమకారులు స్వచ్ఛందంగా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. ఈ సమావేశానికి రాష్ట్ర చైర్మన్ శ్రీనివాస్ గారు ముఖ్య అతిథిగా వస్తున్నారు. అదేవిధంగా జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్లు, అదేవిధంగా ఈ కార్పొరేటర్లు కూడా వస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా సకాలంలో ఈ కమిటీ వచ్చి డివిజన్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నా.